నాయకులు ఆగమయ్య గారు, మరి ముఖ్యంగా ఈ యొక్క మాలల యొక్క యూనిట్ ఇప్పుడు 4 సార్లు పెట్టడం జరిగింది. కానీ గ్రామాలలో, బస్తీలలో, డివిజన్లలో కరపత్రం వెళ్ళక, చాలామందికి తెలియక, మాలలము కమిటీ ఉందని కూడా ఒక వెలుగులోకి రాకపోవడం వల్ల చాలామందికి ఈ మాల సంఘం గురించి తెలియదు, కొంతమందికే తెలుసు. అయితే మనం ఆర్గనైజ్ చేయాలంటే ఆ బస్సులో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కరపత్రం వెళ్తే ఓహో ఈరోజు మన మాలల యొక్క యూనిటీ వనభోజనం ఉంది, మరి ఈరోజు తప్పకుండా మనం ఫ్యామిలీతో పోవాలా, ఫ్యామిలీతో రావాలని మనకున్నటువంటి పరిచయం ఉన్నటువంటి కార్యకర్తల ఫ్యామిలీ మెంబర్కు కొలింకులకు ఎక్కడెక్కడ మెసేజ్ పోతే వారం రోజులు ఖచ్చితంగా ఏరియా నుంచి ఒక టీం తయారు చేసి ఆ ఏరియా నుంచి మీడియా ద్వారా, పేపర్ ద్వారా పలానా హెచ్ఎఫ్టీలో పలానా చోట కానీ మాలల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి, మనమందరం పోవాలని యొక్క కొలిక్స్ తోటి మనమందరం చెప్తే చాలామంది కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ మనందరం కూడా యూనిట్ అవుతాం. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ టైం రావడం, కానీ రాష్ట్రంలో పివి రావు గారు ఆనాడు జరుగుతున్నటువంటి మీటింగ్లలో రోమము లేచినటువంటి మాటలు, మాలలకు కావాల్సినటువంటి హక్కులు ఎందుకు కాలరాస్తున్నారని యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ యూనిట్ చేయడం జరిగింది. అంటే మనం ఎవరినో ఉద్దేశించి మనం మాట్లాడతలేము, ఎవరినో ఉద్దేశించి మనము ఏదో అడుగుతలేము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగ చట్ట హక్కులను ఉల్లంఘన చేస్తున్నారు వేరే వారు. మనం ఈ ఉల్లంఘన వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పి పివి రావు గారు పోరాటం సాధించారు. కాబట్టి మనము పివి రావు గారికి ఈరోజు ఘన స్వాగతం ఎందుకు చెప్తున్నాము, బతికి ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క మాటను కూడా కేంద్ర ప్రభుత్వంలో, సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి మాటలు, హక్కులు ఈరోజు ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణను మరి ఈరోజు ఆపేయడం జరిగింది. ఎందుకు? ఆనాడు మన ముందు ఉన్నటువంటి మన నాయకుడు, మనకు పోరాడినటువంటి నాయకుడు పివి నరసింహరావు గారు కూడా ప్రధాని ఉన్నప్పుడు ఇది ఆపేయడం జరిగింది.